నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది దంపతుల సమగ్ర సమైక్య స్వరూపానికి సంకేతం సుబ్రహ్మణ్య స్వామి. దేశ సేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు అభివర్ణించాయి. 6 తలలు 12 చేతులు సూర్య తేజస్సుతో ఆవిర్భవించిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సమస్త దోషాలు తొలగుతాయి. అలాంటి కార్తికేయ స్వామి అర్చావతారమూర్తిగా నెలకొన్న దివ్య సన్నిధి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం గుమ్మలూరు గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మన సంప్రదాయంలో నాగరూపాన్ని ఆరాధించడానికి ప్రత్యేకత ఉంది. నాగస్వరూపాన్ని సుబ్రహ్మణ్య స్వామిగా మనం పూజిస్తాం. స్వామి అనే నామధేయంతో షణ్ముఖుణ్ణి ఆరాధిస్తాం. అలాంటి బాలమురుగన్ వల్లీ దేవసేన సమేతంగా గుమ్మలూరు గ్రామంలో పూజలందుకుంటున్నాడు. 18వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఇటీవల సర్వాంగ సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దారు. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం. శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. అవ్యక్తమైన శివస్వరూపం నుంచి వ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు ఆ తేజస్సును వాయువు, అగ్ని, గంగ, భూమి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ధరించిన ఫలితంగా ఓ రూపం ఏర్పడిందంటారు. ఆ రూపమే కుమారస్వామి అని పురాణ కథనం. అలాంటి దివ్యావతార మూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి భక్తాభిష్ట వరదుడై ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సంవత్సరంలో మే 16వ తారీఖున ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిపించడానికి శంకుస్థాపన చేసినాం. పూర్తి అయిన తర్వాత మే 24, 2014 సంవత్సరంలో ప్రతిష్ట జరిగింది. తర్వాత ప్రతిష్ట అయిన తర్వాత ప్రతి నెల మాస షష్ఠి, మాస కృత్తికా నక్షత్రం, విశేషంగా కృత్తికా నక్షత్రం రోజున రుద్రాభిషేకం జరిపిస్తున్నాం ఇక్కడ. కుమారస్వామి దేవసేనాధిపతి. శూరపద్మాసురుడనే రాక్షసుణ్ణి షణ్ముఖుడు వధించాడు. అందుకు కృతజ్ఞతగా ఇంద్రుడు తన కుమార్తెను దేవసేనను ఇచ్చి స్వామితో పరిణయం చేశాడంటారు. శివమహాముని కుమార్తె వల్లీదేవిని ఇతని భార్యగా కొన్ని పురాణాలు ఉకటించాయి. గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లీదేవసేన సమేతంగా కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్ధనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం. గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, వల్లీ దేవసేన సమేత అర్చావతార మూర్తులు సుస్పష్ట ఆకృతుల్లో దర్శనమిస్తారు. వల్లీదేవి, దేవసేనాదేవి జ్ఞానశక్తికి, ఆరోగ్య ఐశ్వర్య శక్తికి సంకేత రూపాలు. ఉపాసనా సంప్రదాయంలో శ్రీ వల్లీ దేవసేన స్వరూపాలకు అనేక అర్థాలు చెబుతారు. సర్వాలంకార శోభితంగా గర్భాలయంలో మూలమూర్తులు నెలకొని ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి షోడశ రూపధారి, అందుకే స్వామిని షోడశ నామాలతో వ్యవహరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ 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 సుబ్రహ్మణ్య స్వామినే నమః.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలలో కనువిందైన ప్రకృతి రమణీయత మధ్య గుమ్మలూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అలరారుతోంది. స్కంద పురాణం స్కందుని లీలా వైభవాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించింది. సంతాన ప్రాప్తికి, ఆరోగ్య సిద్ధికి, గ్రహదోషాల నివారణకు, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవటానికి భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. గర్భాలయంలో ప్రధాన మూర్తుల ముంగిట ఈశ్వరలింగం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఈ లింగాకృతికి ప్రతి సోమవారం అభిషేక వేడుకను నిర్వహిస్తారు. నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం. మన జన్మ నక్షత్రాన్ని బట్టి 5 వారాలు కానీ 7 వారాలు కానీ 9 వారాలు కానీ మనం మొక్కుబడి తీర్చుకుంటే తప్పనిగా అనుకున్న పని పూర్తవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ములూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పురాతనంగా వెలిసి ఉన్నారండి. ప్రతి నిత్యం రుద్రాభిషేకాలు నిర్వహిస్తూ ప్రతి నెల విశేషంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి నాగపంచమి కార్యక్రమాలు కానీ, నాగచవితి కార్యక్రమాలు, అయితే షష్ఠి పుణ్య కళ్యాణ మహోత్సవాలు ఇవన్నీ కూడా అతి వైభవంగా నిర్వహిస్తూ జీవంతంగా నిర్వహిస్తున్నాం. మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించి తారకాధిపతి వల్లే ప్రకాశించాడు. అందుకే ఈ తిథి స్వామికి ప్రియమైనదని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో మార్గశిర శుక్ల షష్ఠి ఘనంగా నిర్వహిస్తారు. నాగ సంబంధిత పర్వదినాలన్నీ ఈ ఆలయంలో సంప్రదాయపూర్వకంగా కొనసాగుతాయి. కుమారస్వామి జన్మించిన షష్ఠి కనుక మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా, స్కంద షష్ఠిగా వ్యవహరిస్తారని వ్రతచూడామణి పేర్కొంటోంది. ఈ ఆలయంలో ప్రతి నెల మాస షష్ఠి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం, షష్ఠి తిథి, కృత్తికా నక్షత్రం రోజున గర్భాలయంలో ఉన్న మూలమూర్తులకు సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. గుమ్మలూరులో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చి నాగపూజను, సర్పదోష నివారణ పూజాధికాలను నిర్వహించుకుంటారు. సామూహికంగా కుజదోష నివారణ పూజలు, సర్పదోష నివారణ పూజల్ని నిర్వహిస్తారు.
शरवणभवाय नमः ज्ञानशक्तिधरा वल्लीशनाद कल्याण सुंदर। ఈ ఆలయంలో నిర్వహించే రాహుకేతు గ్రహదోషాల నివారణ పూజలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేవాదిదేవ దేవగణ పూజిత కార్తికేయ నమో. సంతానార్థులు వివాహ సిద్ధిని ఆశిస్తున్న వారు ఈ ఆలయాన్ని సందర్శించి పూజాధికాలను నిర్వహించుకోవటం ద్వారా సత్వర ఫలితాలను అందుకోవచ్చు. శరవణభవాయ నమః. సుబ్రహ్మణ్య షష్ఠి స్వామి జన్మదినం. ఆనాడు ఈ ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల దివ్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢ శుక్ల పంచమి అనగా స్కంద పంచమి నాడు, ఆషాఢ శుక్ల షష్ఠి అనగా కుమార షష్ఠి నాడు విశేష పూజాధికాలను ఈ ఆలయంలో నిర్వహిస్తారు. తన తండ్రి అయిన ఈశ్వరునితో కూడి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. शरवणभवाय नमः. शरवणभवाय नमः. शरवणभवाय नमः. शरवणभवाय नमः. ज्ञानशक्तिधरा वल्लीशनाद कल्याण सुंदरा. देवादिदेव देवगण पूजिता कार्तिकेय नमोस्तुते. కోనసీమ ప్రకృతి అందాల నడుమ వెలసిల్లే ఈ ఆలయ దర్శనం భక్తులందరికీ సకల మనోభీష్టప్రదం. పోడూరు మండలంలో ఉన్న గుమ్మలూరుకు ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు, చిన్నమల్లం, ఆచంటల మీదుగా పాలకొల్లుకి సమీపాన ఉన్న గుమ్మలూరుకి చేరుకుంటారు. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మనోకాలుష్యాలు తొలగుతాయి. యోగశాస్త్రపరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన శరీరంలో మణిపూరక, స్వాదిష్టాన, అనాహత్, విశుద్ధి, ఆజ్ఞచక్రాలు ఉంటాయి. వీటిని దాటి సహస్రారం చేరుకున్నట్లయితే యోగ సాధకుడు పరిపూర్ణ జ్ఞాని అవుతాడు. శరీరంలో వెన్నుపాము రూపంలో సర్పాకృతిగా వ్యాపించిన స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆ జ్ఞాన మార్గంలో పయనించడానికి షణ్ముఖ ఆరాధనే తరుణోపాయం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.